బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే గనక అసెంబ్లీకి వెళ్లకుండా అదే బడ్జెట్ మీద దాదాపు 3.5 గంటల సేపు ప్రెస్ మీట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చూడాలంటారు దీన్ని? అసలుకి ఈ బడ్జెట్ గురించి ఏదైనా మాట్లాడాలంటే అసెంబ్లీ వేదికగా మాట్లాడితే గనక ప్రజల్లోకి వెళ్తుంది కదా, అదే మరి ఏదైతే మీడియా ముఖంగా మాట్లాడటాన్ని ఎలా చూడాలి అసలు? మనం జగన్మోహన్ రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, అర్థమైందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళడం, వారానికి 2 రోజులు వస్తాడు ఏపీకి, రోజు కూర్చొని ఒక 2 గంటలో గంట ప్రెస్ మీట్ జరిగేది మరి రికార్డెడ్ అనుకున్నాలో అది లైవ్ అనుకోవాలో అది వాళ్ళకే తెలుసు. అలా సృష్టిస్తుంటారు. ఎందుకంటే లేని ప్రజలు ఉన్నట్టు ఉన్న ప్రజలు లేనట్టు చూపించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, పాదయాత్రలో కానీ వాటిలో కానీ. అందుకని మనం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ గురించి మనం అంత ఇది మాట్లాడాల్సిన. సరే, ప్రజలు అంటావా, జగన్మోహన్ రెడ్డికి పట్టదు. పడితే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తాడుగా. అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి కారణం ఎవరు? మేము ఆపామా? లేకపోతే ఎవరు ఆపారా? ఆపలేదు కదా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆపుకున్నాడు. మొన్న పోయాడు కదా ఒకరోజు, ఖచ్చితంగా 11 నిమిషాలు 11 గంటలకు వెళ్ళి 9:59కి వెళ్ళి 10:11 బయటకు వచ్చాడు. 10:10. మరి 11 నిమిషాలు ఉంది, మేము కాదు కదా. ఏం జగన్మోహన్ రెడ్డి ఉండొద్దని వెళ్ళమన్నారా? వెళ్ళమనలేదుగా. వెళ్ళమన్నారు ఎవరన్నా? అసెంబ్లీ నుంచి వెళ్ళు, నువ్వు బయటికి వెళ్ళు, మేము చర్చ చేసుకుంటాం అనలేదు. నువ్వు రావాయా చర్చ చేద్దాం, నువ్వు రావాయా చర్చ చేద్దాం అంటే రావట్లా జగన్మోహన్ రెడ్డి. అని ఎవరేం చేస్తారు? అతని యొక్క వ్యక్తిత్వం అట్లాంటిది. అతను ప్రజల గురించి పోరాడతాడనేది పొరపాటు, శుద్ధాబద్ధం. ప్రజల గురించి ఏం పోరాడడు. అతను తన వ్యక్తిగత స్వార్థం గురించే మాట్లాడతాడు ఎక్కడైనా సరే. ప్రజల గురించి మరి అసెంబ్లీలో అంత చర్చ జరుగుతుంది రాడు. ఇప్పుడు మరి అంబటి రాంబాబు జైలు వేయగానే వెళ్ళాడు, మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలు వేయగానే పోతారు. ఎవరైనా ఇప్పుడు అతనికి కావాల్సింది ఏంటంటే ఎక్కడ ఏముంది ఇష్యూ, దాన్ని ప్రజల నుంచి డైవర్ట్ చేసి అతని యొక్క స్వార్థం కోసం వాడుకోవడంలో జగన్మోహన్ రెడ్డి నైజం అది. సరే, ఇదంతా ఒకే అయితే కనుక అంబటి రాంబాబుని అరెస్ట్ చేయగానే పొలోమంటూ ఉత్తరాంధ్ర నుంచి కూడా పరామర్శకు వచ్చిన వైసీపీ నాయకులు మరి వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యి దాదాపు 80 రోజుల పైన జైల్లో ఉన్న, 89 రోజులు దగ్గర జైల్లో ఉన్నప్పుడు ఏ రోజు ఒక్కళ్ళు కూడా వచ్చి పరామర్శించినట్టు ఎక్కడ కనపడలేదు. ఎందువల్ల అనుకోవాలంటారు? ఇక్కడ అంబటి రాంబాబు చెప్పాడు కదా, నేను కాపుని అని. కొత్తగా గుర్తొచ్చింది కదా అంబటి రాంబాబుకి కాపు అని. ఎప్పుడన్నా కాపు యొక్క వ్యక్తిగత అవసరాలు తీర్చావు? ఎప్పుడన్నా తీర్చలేదుగా. ఇక్కడ కులం ముఖ్యం కాదు, కులం అంటారు. మరి రాత్రి చెప్పాడుగా ప్రెస్ మీట్లో పెద్ద దీర్ఘంగా, నేనేం కాపు కులం అంటాడు, కమ్మాళ్ళని తిడతాడు, కమ్మాళ్ళకే ఇచ్చాడు. రాత్రి నేను చెప్పిన మాట కాదుగా. ఆయన ప్రెస్ మీట్లో ఎంత పొడుగు దీర్ఘం చెప్పాడు. చెప్పలేదు. మరి దాని అర్థం ఏంది? మరి ఇంకెక్కడుంది కులం? మరి ఆ ప్రశ్నించడానికి జగన్మోహన్ రెడ్డి రోజుకు ఒకరిని పంపిస్తాడా? ఇష్యూ కావాలి కదా. రోజుకు వల్లభనేని వంశీ అప్పుడు గుర్తుకు రాలేదంటారా? ఇది గుర్తుకు రాదుగా. గుర్తుకు వచ్చిందని ఎవరు చెప్పారు? వల్లభనేని ఎవరు? టార్గెట్ ఎవరు? టార్గెట్ వాళ్ళు కాదు కదా, ప్రజలు టార్గెట్. ప్రజల్లో ఏ ఇష్యూ ఉందో ఆ ఇష్యూని డైవర్ట్ చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం. జగన్మోహన్ రెడ్డి సపరేట్గా నేను ఇది అది నేను అంటానని అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి నైజం ఏంది? ఇష్యూ చేయాలి. వల్లభనేని వంశీది ఇష్యూ ఆల్రెడీ అది వేరు అయిపోయింది. ఇప్పుడు కావాల్సింది ఏంది? జనసేన తెలుగుదేశాన్ని విడదీయాలి. రాత్రి నేను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్ళా. ఎంతమంది జనసేన వాళ్ళు చెప్పారు తెలుసా? అద్భుతంగా మా యొక్క నాయకుడి యొక్క నిబద్ధతతో మేము ప్రయాణం చేస్తున్నాం. ఎక్కడ తెలుగుదేశానికి, జనసేనకి, బీజేపీకి ఎక్కడ పొరపచ్చాలు లేవు అని ప్రమాణ స్వీకారం మన దీంట్లో జరిగింది, కుర్ర మిర్చాడిది. దాంట్లో జర్నలిస్టులు వచ్చి ఇచ్చేద్దామని చూశారు ముసుగులో. నీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, మీకేమైనా ఇచ్చేద్దామా, అది చేద్దామా అని. నాకు తెలిసి ఒక 10 మందిని అడుగుంటారు వాళ్ళు, పెద్ద పెద్ద లీడర్లని. మాకు ఏమీ ఇబ్బంది ఏం లేదు, మేము చాలా సంతోషంగా ఉన్నాం. నీకు రాలేదు ఏంది పదవి, వాడికి వచ్చింది ఏందని అడుగుతున్నారు. అతను ముందున్నాడు. ఎలాగైనా సరే అంటే విజయసాయి రెడ్డి ప్లాన్ ఇక్కడ వర్కౌట్ అవుతుందా అనుకోవచ్చు అంటారా? విజయసాయి రెడ్డి చెప్పినట్టే 100% వర్కౌట్ అయింది. ఎందుకు వర్కౌట్ కాదు అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? విజయసాయి రెడ్డి చెప్పాడు కదా, జగన్మోహన్ రెడ్డి
ఏదో ఒకటి చేసి కులం తీసుకొస్తాడని అదే అంబటి రాంబాబు చేశాడు ఆ పని. తప్పు జరిగింది, సారీ చెప్పాడనేది అతను చెబుతున్నాడు. కానీ ఎక్కడ అతను సారీ చెప్పినట్టు చూపించండి, రిలీజ్ అవుతున్నాడు చూపించండి. మళ్ళీ మా ఇంట్లో కుక్క కూడా భయపడదు ఆ డైలాగ్ కూడా భయపడదంటే నేను అంటున్నాడు కదా, ప్రతి కుక్కకి ఒక రోజు వచ్చింది, ఈ కుక్క అనే అంబటి రాంబాబు అనే కుక్కకు కూడా ఒక రోజు వచ్చింది అంటున్నాడు కదా. అదే నేను అంటుంది అదే. ఇప్పుడు అతనే కుక్క అనుకున్నాడు, ఎవరు అనలేదు కదా. మరి అతను మనం ఏం అనాలి? ఇంకంతకంటే మంచి మాట ఇంకేముంది? అతనే అనుకున్నాడు కదా కుక్క అని. నేను అనలేదు, నువ్వు అనలేదు కదా. ప్రతి ఒక్క కుక్కకు ఒక రోజు వచ్చింది అంటున్నాడు. మరి ఆ కుక్క మరి ఎవరు? మేమా? కాదు కదా. నీ అంతా నువ్వే అనుకున్నావు కదా నాకు ఒక రోజు వచ్చిందని. మరి ఆ కుక్కకు కూడా ఒక కులం ఉండిద్ది ఆంధ్రప్రదేశ్ లో, ఆ కుక్కకు కూడా ఒక కులం. నేను అంటుంది అదే. కులం అనే ప్రాతిపదికన జగన్మోహన్ రెడ్డి ఏదో ఒకటి చేసి జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఒక కూటమిని చేల్చాలని చూస్తున్నాడు. రాత్రి నాకు నిజంగా చెప్తున్నాను, ఒక 20 మంది వచ్చి ఉంటారు అబ్బా ఆ మీటింగ్కి. సో కాల్డ్ పీపుల్స్, పేటిఎం బ్యాచ్. ఎట్టన్నా కానీ జనసేనకి, తెలుగుదేశానికి చిచ్చు పెట్టాలని. నీకు పదవి రాలేదు కదా, వాడికి వచ్చింది కదా, నీ వెనక వచ్చాడు కదా, నువ్వు ముందుండవు కదా, నీకు పదవి రాలేదు కదా. వాళ్ళు ఒకటే చెప్పారు, మా నాయకుడి పవన్ కళ్యాణ్ ఏది చెబుతాడో అదే మేము చేయగలుగుతున్నాం, అదే నిబద్ధతతో ఉన్నాం, అదే న్యాయంతో నడుస్తాం. అంటే గ్రౌండ్ లో దిగారనమాట. దిగారు, నేను చెబుతున్నా, దిగారు. రాత్రి దిగారు, మా కళతో మేము చూసాం. ఏదో ఒక రకంగా ఇప్పుడు ఇష్యూని పెద్ద చేస్తేనే కదా జగన్మోహన్ రెడ్డి పబ్బం గడిచేది. అది పబ్బం గడవదు కదా జగన్మోహన్ రెడ్డికి. సరే, ఇదంతా ఒకేతే అయితే కనుక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక కష్టాల్లో ఉంటే నారా లోకేష్ కొలంబో వెళ్ళి క్రికెట్ చూడటం అవసరమా? నేనైతే కనుక టీవీలోనే చూశాను, లోకేష్ కూడా క్రికెట్ అభిమాని అయితే టీవీలో చూడొచ్చు కదా అంటున్నా జగన్మోహన్ రెడ్డి. ఎలా? దీనికి నేను చిన్న క్వశ్చన్ వేస్తా. మరి నువ్వు లండనే పోయి నీ కూతురు ఎందుకు చూస్తున్నా? ఫాదర్ అండి, వెళ్ళి చూసుకోకుండా. ఫాదరే కదా. మరి అతను క్రికెట్ పిచ్చాడు, ఎవడు ఆనందం వాడిది. ఆనందం నువ్వెందుకు జడపడుతున్నా? నీకేం అవసరం? అంటే క్రికెట్ అయితే ఎక్కడ కూడా ఉండి చూడొచ్చు కదండి, టీవీలో చూడొచ్చు. మరి అంతమందిని మరి క్రికెట్ గ్రౌండ్లు ఎందుకు, లేకపోతే ఇదంతా ఎందుకు చెప్పాలి కదా. అది మీరు కూడా అడగండి రేపు జగన్మోహన్ రెడ్డి. మరి బెంగళూరులో మీటింగ్ పెట్టచ్చు కదా, నువ్వు ఇక్కడికి వచ్చి ఎందుకు మీటింగ్ పెడుతున్నావు అని రేపు జగన్మోహన్ రెడ్డిని అడగండి మీరందరూ. అంతే కదా. మరి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాలంటే మళ్ళీ బెంగళూరు నుంచి గుంటూరు వస్తున్నాడు, అంటే గుంటూరు అంటే తాడేపల్లి వస్తున్నాడు, ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. ఆ ప్రెస్ మీట్ ఏదో ఆడని కూర్చొని పెట్టచ్చుగా. ఈడకే ఎందుకు రావాలి, ఇక్కడికే ఎందుకు చేయాలి? అంటే సోకాల్డ్ పీపుల్ ఏదైనా మాట్లాడచ్చు అనుకుంటే పెద్దవాళ్ళు, అది కుదరదు. ఎట్లా పడితే ఇప్పుడు ప్రతిదానికి అర్థం దిద్దే. అతను క్రికెట్ పిచ్చాడు, పోయాడు చూశాడు, మళ్ళీ తెల్లారిపోతుంది చూసావా గవర్నర్ గారికి ఇచ్చాడు, సాయంత్రం మీటింగ్ లో పాల్గొన్నాడు, మళ్ళీ సాయంత్రం ఢిల్లీకి వెళ్ళాడు. మరి అతను ఎక్కడ ఆగాడు? స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తిరుగుతున్నాడా? ఆంధ్రప్రదేశ్ అంత కష్టాల్లో ఉంటే అవసరమా అంటున్నారు కదండి. ఫ్లైట్లు వేసుకొని తిరుగుతున్నాడా, లేకపోతే గవర్నమెంట్ డబ్బులు పెట్టుకుంటున్నాడా అనేది ఏ రోజు మేము మిమ్మల్ని అడగలేదే. చూసావా, మును ఫస్ట్లో గవర్నమెంట్ బాగానే దాంట్లో కూర్చొని వెళ్ళాడు, ఎకానమిక్ లో కూర్చొని వెళ్తే మరి మేమేమనాలి? ఆ రోజు మేమేమనాలి? లండన్ మరి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళావుగా, మరి ఆ రోజు ఎవరు డబ్బులు పిల్లలను చూడటానికి వెళ్ళటంలో తప్ప ఎవరు డబ్బులు అన్న డబ్బులు అడిగా నేను. డబ్బులు అంటే అప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు మాకు అధికారం లేదా? అధికారం లేక మేమేమన్నా ఇంకో పని చేస్తున్నామైంది ఏమన్నా? అధికారంలో మేము ఉన్నాం కాబట్టే ఒకే రోజు 4 కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. కొలంబో వెళ్ళాడా, తెల్లారిపోతున్న గవర్నర్ గారిని కలిశాడా, మధ్యాహ్నం అసెంబ్లీలో దీనికి వచ్చాడా, సాయంత్రం మళ్ళీ ఢిల్లీ వెళ్ళాడా, మధ్యలో పారిశ్రామిక వీళ్ళు రోడ్లు ఉడిచే కార్మికులకి అవార్డులు ఇచ్చాడా మంగళగిరిలో, సాయంత్రం మరి ఢిల్లీలో ఉన్నాడా. మరి ఎన్ని పనులు మరి ఊరకనే వస్తాయా? సెకండ్కి ఎట్లా 4 గంటల కార్యక్రమం ఉంది, మరి ఎట్లా పోతాడు ఢిల్లీ? పోవాలంటే మరి స్పెషల్ బెడ్ వేసుకుని పోవాలి కదా. నువ్వు పోయావు కదా లండను, ఎన్ని రోజులు? 11 రోజులు పోయావు. ఫ్లైటే 11 రోజులు ఉండవాడ. మళ్ళీ ఇందులో కూడా 11 రోజులు ఏందండి? మేమేం చేసామండి? మీరే ఉందండి, ప్రతి ఒక్కటి 11తోనే లింక్ పెడతాను. మేమెందుకు చెబుతున్నాము? 11 రోజులు మేము చెప్పట్లా. ఆ రోజు వెళ్ళొచ్చిన డేట్ చెప్పాము, రోజులు చెప్పాము మేము. అది ప్రతిదానికి 11 వస్తుందంటే ఆయన అసెంబ్లీకి పోయింది కూడా 11 నిమిషాలే. దానికి మేమేం చెప్పామే?
ఆయన ఇది 11 ఎగతాళి చేస్తున్నట్టు అనిపిస్తుందండి నాకైతే మీరు. ఇప్పుడు నేను ఎగతాళి చేస్తున్నాను అన్నావు. 11 నిమిషాలు బయట రమ్మని మేము అని చెప్పాము జగన్మోహన్ రెడ్డికి? చెప్పలేదు కదా. 11 రోజులు ఉండమని లండన్లో మేము చెప్పామా? మరి 11 అది రాత అంటారు చూసావా? ఆ రాతను ఎవరు తప్పించలేరు, గుర్తుపెట్టుకోండి. ఆ రాతను తప్పించాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో పనిచేస్తే, ప్రజల్లో పని చేయట్లేదు. అతను వస్తున్నాడు, ప్రెస్ మీట్ పెడుతున్నాడు, పోతున్నాడు, వస్తున్నాడు, ప్రెస్ మీట్ పెడుతున్నాడు, పోతున్నాడు, వస్తున్నాడు, ఎవరో ఒకరిని పరామర్శిస్తున్నాడు, ఏదో ఒకటి చెబుతున్నాడు. ఇక్కడ కులం గొడవలు సృష్టించాలని కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ యొక్క నిబద్ధతతోటి ఈ ఓడు ఏమి చేసినా కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధతతోటి రాత్రి చూశా నేను. సోకాల్డ్ పీపుల్స్ ఒక 20 మంది వచ్చారు గ్రౌండ్కి. వాళ్ళు ఏదో పెద్ద చర్చిద్దామని వచ్చారు. లాస్ట్కి తోక ముడుచుకొని వెళ్ళిపోయారు సోకాల్డ్ పీపుల్స్.